విజయవాడలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలకు 2 లక్షలు సంపాదించేవాడు. పెళ్ళైన 6 నెలలకే రోడ్డున పడ్డాడు. అప్పులు పెరిగిపోయాయి. ఉద్యోగం కూడా పోయింది. ఆరోగ్యం క్షీణించిపోయింది. కారణం ఏమిటో అస్సలు తెలిసేదే కాదు. మన పరిస్థితి కూడా ఒక్కోసారి ఇట్లానే ఉండిద్ది. ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ పడుతుంటే మనకి అయోమయంగా అసలు ఏంది పరిస్థితి, అసలు కోలుకుంటామా లేదా అన్నట్టుగా ఉండిద్ది మనకు కూడా. వాడి భార్య రోజు అనే 3 మాటలు ఉండేవి. శివపురాణంలో పార్వతీదేవి స్వయంగా చెప్పింది. భార్య ఈ 3 మాటలు అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదంట. అవి ఏమిటో మీకు తెలుసా? మీ ఇంట్లో కూడా ఈ మాటలు వినిపిస్తున్నాయా? అయితే ఈరోజే ఆపండి, లేదంటే మీ భర్త జీవితం సర్వనాశనం అవుతుంది. అది ఏంటిదో తెలుసా? నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, నా బతుకు నాశనం అయిపోయింది. మొదటి మాట అత్యంత ప్రమాదకరమైంది. భార్య భర్తతో నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితం నాశనం చేసుకున్నా, నీ వల్లే నా కర్మ ఇలా అయ్యింది అంటే శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? భర్తను భార్య పతిదేవుడు అని చూడాలి. అలాంటి భర్తను నిందించడము అంటే తన రాతను తానే తిట్టుకున్నట్టు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? పొద్దుగూకులు గొడవలు, భర్తను నిందించడము, గొడవ పెట్టుకోవడము, ఏడవటము, ఇవన్నీ చేస్తుంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఎలా ఉంటుంది? లక్ష్మీ సరస్వతి ఇద్దరు వెళ్ళిపోతారు. ఏమవుతుందో తెలుసా? భర్తకి ఏ పనిలో విజయం రాదు. ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. ఆ మాటే నిజమవుతుంది. నువ్వు ఫస్ట్ ఏదైతే అంటావో ఆ మాట అక్షరాల నిజమవుతుంది. ఆడపిల్ల కానీ భార్య కానీ నోటికి ఏది వస్తే అది అనకూడదు. ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉండకూడదు. ఇంట్లో ఇద్దరు జీవితం నాశనం అయిపోతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకునేటప్పుడు ఆ మాట రావద్దు. పొరపాటున అన్నా వెంటనే దేవుడి ముందు క్షమాపణ చెప్పండి. పొరపాటున అన్నాను, ఒకసారి మన కోపం మన కంట్రోల్లో ఉండదు. అలాంటప్పుడు మనం నోటికొచ్చింది మాట్లాడతాం. కానీ మనం అలా మాట్లాడకూడదు. అది చాలా తప్పు. చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాము. పక్కింటి ఆయన్ని చూడు, మా నాన్న చూడు, పోల్చడము సరైంది కాదు. రెండో మాట ఏంటో తెలుసా? ప్రతి ఇంట్లో వినిపించేది పక్కింటి ఆయన ఎలా సంపాదిస్తున్నాడో చూడు, మా నాన్న నాకు ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా, నువ్వు దేనికి పనికిరావు అని భర్తను వేరే మగాడితో పోల్చడం ఆపండి. అలా అసలు పోల్చకూడదు. అది మగాడి గౌరవాన్ని చంపే మాట. పురుషుడికి డబ్బు కంటే గౌరవం ముఖ్యం. భార్యే అతని గౌరవం. భార్యే గౌరవం ఇవ్వకపోతే వాడు బయట ఎలా గెలుస్తాడు? ఏమవుతుంది? భర్తలో ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది. నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో విపరీతమైన నష్టం వస్తుంది. ఉద్యోగంలో గొడవలు వస్తాయి. అసలు విపరీతమైన గొడవలు, అసలు అతనికి చికాకులు అన్నీ మొదలవుతాయి. ఆ ఇంట్లో డబ్బు మాయమవుతుంది. మనశ్శాంతి మాయమైపోతుంది. అసలు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. భర్తని ఎప్పుడు పొగడండి. మీరున్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా అనే ఒక్క మాట భర్తను కోటీశ్వరుని చేస్తుంది. అతనిలో కూడా మార్పు వస్తుంది. ఎప్పుడు చిరాకుగా, కోపంగా మీరు అంటూ ఉంటుంటే అతనికి కూడా ఇంకా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, ఇంట్లో గొడవలు చూస్తూనే ఉంటాం కదా. ఈ రోజుల్లో మనం ఇంట్లో ఎలా ఉంటుందో, ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది, నేను వెళ్ళిపోతా అనే మాట మాట్లాడకూడదు. ఇది ఇంటిని 2 ముక్కలు చేసే మాట. చిన్న గొడవ రాగానే ఇది నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఇల్లు అని అంటాం. మనకు ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది ఆ మాటలు. నా డబ్బు, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా, విడాకులు ఇస్తా అనటము అంత మంచి పద్ధతి కాదు. అసలు అనకూడదు. శాస్త్రం ప్రకారం ఇల్లు అంటే ఇద్దరిది. నాది అనే మాట వచ్చినప్పుడే ఇంట్లో చీలిక వస్తుంది.
లక్ష్మీదేవి నాది అనే నోట ఉండదు, మనది అనే చోటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తూ గొడవ పడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మికి చోటు ఎక్కడ ఉంటుంది? ఆ ఇంట్లో మనశ్శాంతికి ఎక్కడ ఉంటుంది? ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు కొట్లాట, గొడవలు ఇవన్నీ జరుగుతున్న ఇంట్లో ఏం జరుగుతుంది? ఇల్లు రెండు ముక్కలు అవుతుంది, ఇద్దరు సర్వనాశనం అయిపోతారు. ఇంట్లో విడిపోయే ఆలోచనలు వస్తాయి, కోర్టు కేసులు, అప్పులు వస్తాయి, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. నాది అనే మాటను మనది అని మార్చండి. మన ఇల్లు, మన డబ్బు, మన పిల్లలు అనండి. ఇల్లు కలిసి ఉంటుంది, మీకు కలిసి వస్తుంది. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇల్లాలు చక్కగా మాట్లాడాలి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మరి ఏ మాటలు అనాలి? రోజు పడుకునే ముందు భార్య భర్తతో ఈ 3 మాటలు అనాలి. అవి ఏమిటో మీకు తెలుసా? ఈరోజు మీరు చాలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ. మీరు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పాలి. మనం కలిసి అన్నీ సాధిస్తాం అని ధైర్యంగా మాట్లాడాలి. ఈ 3 మాటలు భర్తను రాజును చేస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి నవ్వుతూ కలకలలాడుతూ తాండవం చేస్తుంది. ఎప్పుడు గొడవ పడితే భార్యాభర్తల మధ్య చికాకులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని వదిలివేయండి. ఆడవాళ్ళను తిట్టడానికి చెప్పట్లేదు, ఇంటిని కాపాడుకోవడానికి చెబుతున్నాను. నోటి మాటే ఇంటిని నిలబెడుతుంది. మనం కోపంలో చాలా అంటాము, కానీ నష్టపోయేది ఎవరు? మన కుటుంబమే. నోటి మాటే కూల్చేస్తుంది. మీ ఇంట్లో ఈ 3 మాటల్లో ఏది ఎక్కువగా వినిపిస్తుందో మీరే సరి చేసుకోండి. భయపడకుండా కామెంట్లో రాయండి.